వెల్కమ్ టు ఐబీటీవీ. ప్రేమిస్తున్న యువతిని కలిసేందుకు వచ్చిన యువకుడిని అమ్మాయి కుటుంబ సభ్యులు దారుణంగా పొడిచి హత్య చేశారు. అల్వాహ్ ప్రాంతంలో చెందిన జవాన్ ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. తను ప్రేమించిన యువతి సీతాఫలం మండీలో ఉండటంతో ఆమెను కలిసేందుకు సీతాఫలం మండీలోని తన మిత్రుల వద్దకు వచ్చాడు. అందరూ కలిసి అరుగు మీద కూర్చుని ఫోన్లో క్రికెట్ చూస్తుండగా అక్కడికి చేరుకున్న అమ్మాయి బంధువులు కత్తులతో అతనిపై దాడి చేశారు. ఈ దాడిలో 17 చోట్ల కత్తిపోట్లు గురికాగా ఏమన్ అక్కడే పడిపోయాడు. వెంటనే స్థానికులు అతని గాంధీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. కేసు నమోదు చేసుకున్న చిలకలగూడ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మా చిన్నమ్మాయి వాళ్ళ ఇంట్లో పడుకున్నాడు. పాప ఒక్కడే ఉందని పడుకొని 6ంటికి లేచి వచ్చాడు. అమ్మ ఆకలేస్తుందే అన్నాడు. సరే బిడ్డ అంటే సరే నేను స్నానం చేసి వస్తాను అన్నాడు. స్నానం చేసి వచ్చాడు సార్. స్నానం చేసి వచ్చి అన్నం కలిపిచ్చాను. కలుపుకోడు ఆయన. అన్నం కలిపిస్తే తిన్నాడు. స్పూన్ వేసి ఇస్తే తిన్నాడు. నేను చిక్కుడుగా లొలుస్తున్నా సార్. అమ్మ అన్నయ్య ఎక్కడికి వెళ్తాడంటే అన్నయ్య గుడికి వెళ్తాడంటారా అన్న. అన్నయ్య ఫోన్ ఇంట్లో పెట్టిపోతావరా అంటే ఇంట్లో పెడతారా అని అన్నాడు. అంటే సరే నేను బయటకు వెళ్ళొస్తానమ్మా అన్నాడు. తొందరగా రా బిడ్డ, మేనగోళ్ళు ఒక్కదే ఉన్నది, భయపడుతుందిరా, నేను ఎక్కడ ఉన్నాను అక్కడ ఉంటారా అని అన్నాడు. అంటే సరే అమ్మా అన్నాడు. అన్నాక వెళ్ళాడు సార్. 6 అయింది. 6:30కి బయటకు వెళ్ళి 7:30 నాకు ఫోన్ వచ్చింది. మా పెద్ద అబ్బాయి గుడికి వెళ్ళిన అబ్బాయి ఫోన్ పెట్టేసి వెళ్ళాడు. ఫోన్ పెట్టేసి వెళ్తే ఆ ఫోన్ ఏంటిదే ఫోన్ మోగుతుందని తీసేవారికి పిల్లలు అడాపిడిగా అన్నలేడా అని అంటే నాకు అర్థం కాక లేడన్నా గుడికి వెళ్ళాడా అన్న పెట్టేశాను. మళ్ళీ ఫోన్ చేసేవారికి మళ్ళీ అప్పుడు అక్కి గారిని ఎవరో తీసుకెళ్లారంట అని అన్నవారికి దబాదాబా మా అబ్బాయి వచ్చింది. ఏమైందమ్మా నువ్వు బయట నుంచి ఎందుకట్లా ఏడుస్తున్నావు అంటే అక్కిని ఎవరో తీసుకెళ్ళిపోయారంటున్నాను. బండి వేసుకొని వెళ్ళారు. అక్కడ అడ్రస్ చెప్పారు. మాకు అక్కడ లేదు. హాస్పిటల్ తీసుకొచ్చేస్తున్నారు. అదంతా మేము తిరిగి వచ్చేవారికి మాకు దారిలో కలిస్తే ఇట్లా ఆటోలో వేసుకొని వస్తుంటే ఆ కాలు చూసి నేను గుర్తుపెట్టాను. అరే నాని అక్కి అంటే ఆ బండి దెబ్బ బనాయించి ఆటోకి అడ్డు పెడితే ఎవర్రా మీరా అంటే అక్కి మాయ అక్కి అనేసి ఆటోలు వేసుకొని వచ్చారయ్యా. ఎంత పని చేశారయ్యా. ఆడు అసలు ఎవ్వరు తెలుగుపోడయ్యా. ఎందుకు జరిగిందమ్మా? ఎందుకోసం జరిగింది? అది ఎప్పుడో లవ్ అయ్యా. 3 సంవత్సరాలు అయిపోయింది. నీకు మాకు తెగదింపులు చేసేసాం, అయిపోయింది. పెద్ద మనుషులు మాట్లాడుకున్నారు. వాళ్ళు మా ఇంటి మీదకి వచ్చారు. మా ఇంటి మీదకి వస్తే పిల్లలందరూ కలిసి మాట్లాడాం. మీ పిల్లల్ని మీ దగ్గర పెట్టుకొని మా పిల్లలు మా దగ్గర, మీ అమ్మాయి మాకు ఫోన్ చేయొద్దు, మా అబ్బాయి మీకు ఫోన్ చేయడానికి మాట్లాడుకున్నాం. అందరు దోస్తులందరూ మాట్లాడారు. మేము అందరం మాట్లాడినాక ఇదంతా ఎందుకు అయ్యింది అనేసి మేము ఇంకా మర్చిపోయాం. మా పిల్లలను మర్చిపోయాడు. మేము ఇవన్నీ అయిపోయినాక తర్వాత అసలు ఆ పిల్లలు ఈడెత్తట్లా మా అమ్మాయి పెళ్లి చేస్తాం. 2 నెలలు అవుతుంది పెళ్లి చేసి. మా పిల్లడబిల్లో మేమున్నాం, మా గొడవలో మేమున్నాం. అయితే వాళ్ళు కాలేజీకి వెళ్ళి వచ్చినాక అట్లా చేశారు. ఏం చదువుతుండమ్మా? ఇప్పుడు అదేం చదువున్నాను? బీటెక్. మీరేమైతారమ్మా? నేను పెద్దమ్మని అవుతాను. వాళ్ళ అమ్మ నాయన? వాళ్ళ అమ్మకి ఇంకా తెలియదు. వాళ్ళ అమ్మ నాయన అనుకున్నాడు పిచ్చోడు అయిపోయింది. వాళ్ళు ఎక్కడ ఉంటారమ్మా? ఇక్కడ ఉంటారా? ఎక్కడో అల్వాలే నామాల గుండెకాడ ఉండేవారు. ఇప్పుడు గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ వచ్చింది కదా, బాలాజీ నగర్ వెళ్ళిపోయారు. నా దగ్గరికి వస్తాడు. నా దగ్గరికి వచ్చి ఆయనకి సెంటిమెంట్ నా దగ్గరకు వచ్చి నా కాలు మొక్కి నా ఇంట్లో నీ దండం పెట్టుకొని కాలేజీకి వెళ్తే నీకు మంచిగా అవుతాను అని ఎప్పుడు వాళ్ళ ఇంటికాడ ఏ ఎగ్జామ్స్ వచ్చినా కూడా నా దగ్గరికి వస్తాడు. కొద్దిగా నా కాలు మొక్కాడు అయ్యా. 6ంటికి అన్నం పెట్టాడు. 7:30 మీ చెల్లె వాళ్ళ కొడుక ఎట్లా? మీరు ఇక్కడే ఉంటారమ్మా? వాళ్ళు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉన్నారు అయ్యా. అందరూ అక్కకి మొన్ననే పెళ్ళయింది. వాళ్ళ సొంత అక్కకి అందరూ అక్క చెల్లెలు పిల్లల మంది అయ్యా. అందరూ ఇప్పుడు ఇక్కడ పడుకుంటాడా? అటు ఇంటికి వెళ్ళి వెళ్తాడా? ఎట్లా? నా దగ్గర పడుకుంటాడు సార్. కాబట్టే ఈ పరిస్థితి వచ్చింది. వస్తాడు, మంచి తింటాడు, పంటాడు. ఇంకా అయ్యా మీరు నమ్మరయ్యా. అమ్మ ఇవాళ చికెన్ తేవా అన్నాడు. తెస్తా బిడ్డ చికెన్ తెస్తాను నన్ను అన్నాడు. ఎందుకయ్యా మాకు బాగా మేము ఇళ్లలో పని చేసుకుంటామయ్యా. మా పిల్లలు మేము చదివించుకుంటాం. తప్పు నన్ను 3 సంవత్సరాలు అయిపోయిందయ్యా.
ఆ గొడవ లేదు, ఏమి లేదు. మరి ఎన్ని సంవత్సరాలు అయినాక ఎందుకు జరిగింది? ఎందుకు వచ్చారు మీరు మా తెలుగు ఎందుకు వచ్చారు అసలు తెలియదు. ఆయన దోస్తింటికి వెళ్ళాడు, అది క్రికెట్ వస్తుందంట కదా సార్. ఆ క్రికెట్ చూస్తాకి వెళ్తాను పెద్దమ్మ, నువ్వు సీరియల్స్ వస్తావు, నీ అమ్మ నువ్వేం మనిషివా, నువ్వు ఏపీవా నువ్వు అని నన్ను తిట్టాడు. అంటే నాకు కొద్దిగా సానాలు నువ్వు ఎప్పుడో వస్తావు, ఎగ్జామ్స్ ఉన్నప్పుడు వస్తావు, లేకపోతే రావు కదా నువ్వు అని నేను అన్నా. అంటే సరేలే అనుకుంటే బయటకు వెళ్ళాడు. ఎగ్జామ్స్ వెళ్ళి అక్కడ చూసుకొని వస్తా పెద్దమ్మ, రేపు ఒక్కరోజు ఎగ్జామ్స్ ఉంది, శనివారం మేము ఊరు వెళ్ళాలయ్యా, తిరుపతి వెళ్తాం అనుకున్నామయ్యా. వాళ్ళ అన్నయ్య కోసం అక్క అమ్మ కాళేశ్వరి పోదాం, మేము తిరుపతి వెళ్ళి వస్తాము, మనం అందరం దర్శనం చేసుకున్నాం అన్నాడయ్యా. ఇగో ఈ దర్శనం అయ్యిందయ్యా. మేమేం చేస్తామయ్యా, మమ్మల్ని ఇట్లా కొట్ల పెట్టుకో. నా పేరు తులసయ్యా, నా పేరు. నాకు భర్త లేడు, 12 సంవత్సరాలు అయింది. ఆ పిల్లోడు తల్లిని వదిలేస్తాడు, నన్ను పట్టుకుంటాడు, నన్ను ఏడిస్తే నువ్వు ఎవరైనా అంటే ఎవరైనా ఏమని అంటే నువ్వెందుకు అంటున్నావు ఆమెను మీరు పెడుతున్నాడు, అది కష్టం చేసి పెడుతున్నాడు. నా పాలు తాగిపోడు అయ్యాడు, వాళ్ళ అమ్మను వదిలేసి నా దగ్గరే ఇలా కొంగుచ్చుకునే తిరిగిపోడు అయ్యా. నా కొడుకు అయితే పిచ్చోడు అయిపోయాడు అయ్యా, పెద్ద కొడుకు. ఇప్పుడు ఆ తల్లికి తెలిసిందంటే ఏం చెప్పాలని, నా తల్లిని పిచ్చిదైపోతుంది. మాకెందుకయ్యా ఇంత గోళ, పిల్లలు ఎగ్జామ్స్ కి పిల్లలు, నా మనవరాలయ్యా. అక్కడ వాళ్ళకున్నా చెప్పాడయ్యా, నీ పిల్లాడు చదువుకుంటున్నాడు మనోడయ్యా. అరే చికెన్ తెచ్చి వండుకున్నావురా, నేను వచ్చి వండుతాను రా, అమ్మ వండదంటే వాళ్ళు గురువారం అని అన్నాడు. ఏంటిదా ఈ పిల్ల కాపులో ఉండేవాడయ్యా. అమ్మా ఎక్కడికి వెళ్ళకే, నువ్వు చిక్కి ఎక్కడికి వెళ్ళక, ఇప్పుడు మేము ఎవరిని పెట్టుకోవాలయ్యా.